హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సండే వీడియో అండి. నేనైతే మటన్ కర్రీను చికెన్ కర్రీని మా అమ్మమ్మ స్టైల్లో ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సాఫ్ట్గా చపాతీలను కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సండేనే కదా అని ఆడవాళ్ళందరూ రెస్ట్ తీసుకుందామంటే పప్పులో కాలేసినట్టేనండి. ఇంకా ఎక్కువగానే పని ఉంటుంది. ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లేచి లేవగానే ఇల్లంతా శుభ్రపరచుకొని నేనైతే చపాతీకి అయితే పిండి తడిపెడదాం అనుకున్నానండి. చపాతీకి పిండి తడిపెట్టుకున్నాం అనుకోండి, పిండి నానుతూ ఉంటుంది. మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చు. 3 కప్పుల ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ తడుపుకుంటున్నాను. వేరే గోధుమ పిండి అయితే కనుక కొద్దిసేపు ఎక్కువగా నానాలండి. ఆశీర్వాద్ పిండి అయితే కనుక ఎక్కువసేపు నానబెట్టుకునే అవసరం లేదు. పిండిని ఎక్కువ సాఫ్ట్గా కలుపుకున్నా, ఎక్కువసేపు నానబెట్టుకున్న చపాతీలు చేసేటప్పుడు అంతా కూడా విరిగిపోతాయండి. అందుకని కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఈ లోపల మనము మటన్ కర్రీకి చికెన్ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1/4 కప్పు అల్లం ముక్కలు, 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 1 గుప్పడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోండి. ఇలా వేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మా అమ్మమ్మ వాళ్ళైతే రోట్లో రుబ్బేవాళ్ళండి. మనకు అంత టైం ఉందా అండి రోట్లో రుబ్బుకునేంత టైం గురించి పక్కన పెడితే కనుక ఓపిక కూడా ఉందా అండి? ఎవరికి లేదు. ఓపిక ఉంటే కనుక రోట్లో రుబ్బుకోండి, టేస్ట్ ఇంకా బాగొస్తుంది. మా అమ్మమ్మ స్టైల్ అన్నాను కాబట్టి రోట్లో రుబ్బలేరా అనొచ్చు. నాకు అంత ఓపిక లేదండి. మా ఆయన అయితే 1.5 కేజీ మటన్, 1 కేజీ చికెన్ తెచ్చారండి. మటన్ అయితే కట్ చేస్తున్నారు. ఈ మటన్ కట్ చేసే లోపల చికెన్ కర్రీ అయితే చేసేద్దామండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కల్ని అయితే ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్నాక 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించండి. ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా మగ్గించుకున్నాక 1 కేజీ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్లో నుంచి కొద్దిగా మసాలా పేస్ట్ తీసుకొని ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయింది కదా, ఇలా అవ్వాలన్నమాట. ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 1 అర టీ స్పూన్ మిరియాల పొడి, తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని, 1 కప్పు వరకు నీళ్లు పోసుకోండి. ఇలా పోసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించండి. చికెన్ ఉడుకుతూ ఉంటుందండి. ఈ లోపల మా ఆయన అయితే మటన్ అయితే కట్ చేశారనమాట. మటన్ ముక్కలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న మటన్ ముక్కల్లోకి రుచి తగినట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. ఇలా వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మటన్ ముక్కలకన్నీ కూడా ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఖచ్చితంగా 1 అరగంట సేపు నానబెట్టుకోవాలండి. మా అమ్మమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. కుండలోనే మటన్ కర్రీని చేద్దామండి. మటన్ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకే కుక్కర్లోకి అయితే కనుక ఈ మటన్ ముక్కలన్నీ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి చాలు. అలా అయితే కనుక కుండలో తొందరగా ఉడుకుతుంది. కొంచెం గ్యాస్ను కూడా ఆదా చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకొని కొద్దిగా కరివేపాకుని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈ లోపల చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లో ఉన్న మటన్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండ పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా ఇంతవరకు ఫ్రై చేసుకోండి. కుండ మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాయండి, లేదంటే కనుక గ్యాస్ మొత్తం అయిపోతుంది. ఈ పక్క స్టవ్ మీద కుండలో ఉన్న ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఆ పక్క స్టవ్ మీద మన కుక్కర్లో 2 విజిల్స్ కూడా వచ్చాయండి. ఇలా అయితే మనం గ్యాస్ ఆదా చేసుకోవచ్చు, లేదంటే కనుక 2-3 గంటల సేపు ఉడకబడుతుందండి. కుండలో ఉల్లిపాయ ముక్కలు వేగడానికే 10 నిమిషాలు టైం పట్టిందండి. మా అమ్మమ్మ వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కాబట్టి కుండలోనే చేసేవాళ్ళు అనమాట.
ఇలాగ మసాలా పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకొని కుండ మూత పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్ ఉడికే లోపల మటన్ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి చూడండి. మరి టూ సాఫ్ట్గా ఉడకకూడదు, 40% కానీ లేదంటే 50% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం మసాలాలు ఉడకబెడతాం కాబట్టి ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నాక మనం ఉడికించుకున్న మటన్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలన్నీ వేసుకుంటే గనక 50% ఉడుకుతుంది కదండి. ఈ మటన్ ముక్కలకన్నిటికీ మసాలా పేస్ట్ అనేది బాగా పడుతుందన్నమాట. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా కుండలో చేస్తే మటన్ కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇదంతా మిక్స్ చేసుకొని కుండ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించండి. మటన్ కర్రీ ఉడికే లోపల మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదండి చపాతీకి, మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోండి. నేనైతే చపాతీలను అయితే పెద్ద పెద్దగా చేస్తానండి, చిన్న చిన్న చపాతీలు అంటే అస్సలు నచ్చవు. ఇలా అయితే గనక బాగా తిక్కుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ కొద్దిగా గోధుమపిండి వేసుకొని మర్చుకొని చపాతీలు అయితే తిక్కుకోవాలి. సండే అయినా మండే అయినా ఆడవాళ్ళకు పని అయితే తప్పదు కదండి. సండే అయితే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఇంకా ఎక్కువగానే పని ఉంటుంది. మా పిల్లలకైతే బిర్యానీ ఇష్టం అండి. మా హస్బెండ్కి బిర్యానీ అంటేనే సరిపోదన్నమాట. చపాతీ అయితే ఇంటి మొత్తం తినేస్తారని చపాతీలే చేస్తున్నానండి. బిర్యానీ చేశాను అనుకోండి మళ్ళీ వైట్ రైస్ చేయాలి, చపాతీలు కూడా చేయాల్సిందే. అందుకని నేనైతే మొత్తం చపాతీలే చేశాను. చపాతీలన్నీ తిక్కుకుంటా వేడివేడి పెనం మీద వేసుకొని చపాతీలు వేసుకొని అటు ఇటు కాల్చుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆశీర్వాద్ పిండి తీసుకున్నప్పుడు చపాతీలకైతే గనక ఆ పిండిలోకి అయితే పెరుగు కానీ పాలు కానీ ఏమీ అవసరం లేదండి, సాఫ్ట్ వచ్చేస్తాయి ఆశీర్వాద్ పిండితో చేసే చపాతీలు. వేరే నార్మల్ పిండి తీసుకుంటే గనక మీరు పెరుగు కానీ లేదంటే పాలు కానీ యాడ్ చేసుకోండి, సాఫ్ట్గా వస్తాయి. చపాతీలన్నీ చేసిన తర్వాత వేడి వేడిగా పొడి పొడిలాడుతూ వైట్ రైస్ కూడా చేసుకున్నానండి. వైట్ రైస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. చపాతీతో తిన్నా కూడా నాన్ వెజ్కి అయితే గనక వైట్ రైస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా వైట్ రైస్ అయిపోయే లోపల మటన్ ముక్కలు అయితే ఉడికిపోయాయండి. మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయి వంటలన్నీ అయిపోయే లోపల నాకైతే 10:30 అయిందండి. అప్పటికే మా పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నారు. మా చిన్న బాబు అయితే ఆకలికి అస్సలు తట్టుకోలేడండి. అందుకే మా బాబుకి అయితే కనుక ఒక 2 చపాతీలు వేస్తున్నాను. మటన్ కర్రీ చికెన్ కర్రీ ఉన్నప్పుడైతే కనుక వీళ్ళు చికెన్ కర్రీనే వేయమంటారండి. ఇద్దరికి కూడా చికెన్ కర్రీ అంటేనే చాలా ఇష్టం అన్నమాట, ఇష్టపడి తింటారు. ఇప్పుడైతే కనుక మా చిన్న బాబుకి అయితే వడ్డిస్తున్నానండి. లెగ్ పీసులు కూడా తెచ్చాడు వాళ్ళ డాడీ అయితే కనుక. అమ్మలు చేసిన వంటలు అంటే పిల్లలకు నచ్చకుండా ఉంటుందా అండి? అమ్మలు ఎలా చేసినా కూడా పిల్లలకైతే నచ్చేస్తాయి. మా చిన్న బాబుని ఎలా ఉందిరా అని అంటూ ఉంటే సూపర్ ఉంది మమ్మీ అని అంటున్నాడు. సరే కదండి వీడియో నచ్చిందా అండి? నేను చేసిన వంటలు మీకు నచ్చాయండి? నచ్చింది అనుకోండి కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.